నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణ ఆగస్టు 25కు వాయిదా. లక్ష పూచీకత్తు సమర్పించిన కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు. వర్షాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం. అంతిమ యాత్రగా స్వస్థలానికి తరలింపు. గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ సిద్ధం. ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందన్న ట్రంప్. ఫార్ములా ఈ రేస్ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 25కు ఏసీబీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కూడా కొద్దిసేపటి కిందనే ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత హెచ్ఎండిఏ మాజీ ఇంజనీరింగ్ బిఎన్ఎల్ రెడ్డితో పాటు మరో సంస్థకు సంబంధించిన ప్రతినిధి కూడా నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ ఇచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తర్వాత ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాతనే నాంపల్లి ఏసీబీ కోర్టు అయితే వారికి సమన్లు జారీ చేసి ఈరోజు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ప్రత్యేక కోర్టు వారికైతే సమన్లు జారీ చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈరోజు నలుగురికి సంబంధించి నిందితులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావడం జరిగింది. వారికి సంబంధించిన షూరిటీలు కూడా ప్రధానంగా వారికైతే సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏసీబీ సంబంధించి కూడా కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఒక్కొక్కరిని సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారి స్టేట్మెంట్ ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా కోర్టుకు సమర్పించారు. కాబట్టి కోర్టు సమర్పించిన తర్వాత వారిని వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున నాంపల్లి కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. దీంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం కేటీఆర్తో పాటు కొంతమందిని మాత్రమే ఏసీబీ కోర్టులోకి అనుమతించి విచారణకు సంబంధించి విచారణ సమయంలో కొంతమందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ విచారణ ట్రయల్కి సంబంధించి కూడా ఇంకా జరిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యక్తిగతంగా హాజరయ్యి తర్వాత వారికి సంబంధించిన షూరిటీలు సమర్పించి జరగడం జరిగింది. అయితే తదుపరిగా విచారణను ఆగస్టు 25న వేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ మరి ట్రయల్ రన్కి సంబంధించి కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ట్రయల్ రన్ జరిగే సమయంలో మరి విచారణలో భాగంగా ఇప్పటికే అంటే ఏసీబీ అధికారులు కూడా కొంతవరకు అంటే హెచ్ఎండిఏ సంస్థ నుంచి దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఇటు అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి కానీ తర్వాత కేబినెట్ అనుమతి ఆర్బీఐకి సంబంధించి అనుమతి లేకుండానే వీళ్ళు విదేశీ కంపెనీకి బదలాయించి చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్కరిని కూడా సుదీర్ఘంగా విచారించి తర్వాత ఈ కంపెనీ ఒప్పందం నుంచి తర్వాత ఈ కార్ రైతుగా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి. హైదరాబాద్ సంబంధించి పేరు ప్రఖ్యాతలు ప్రధానంగా వీటిని నిర్వహించామని చెప్పి కూడా గతంలో కేటీఆర్ మీడియా సమావేశంలో కూడా వెల్లడించిన సంగతి తెలిసింది. అదే అంశాన్ని కూడా ఏసీబీ అధికారులకు కూడా వెల్లడించారని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అధికారులు సుదీర్ఘంగా విచారించిన సమయంలో కూడా అధికారులు కొంతవరకు సమాచారం రాబట్టి దాంట్లో ఛార్జ్షీట్ లో కూడా పొందుపరచడం జరిగింది. ఛార్జ్షీట్ లో భాగంగా ఇప్పుడు 500 పేజీల ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేసి కోర్టుకు అయితే సమర్పించడం జరిగింది. ఈ రోజు వ్యక్తిగతంగా షూరిటీలు సమర్పించినప్పటికీ ట్రయల్ రన్ లో మరి ఎలాంటి విషయాలు వెళ్ళొకసారి ఎందుకంటే 55 కోట్లు ఇటు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ నగదును వీళ్ళు కార్ రేసింగ్ సంబంధించి అయితే బదలాయించి చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణ ఉన్నది. కాబట్టి ఆ దాంట్లో భాగంగా ట్రయల్ రన్ లో వీరు ఎలాంటి విషయాలు కోర్టుకు సంబంధించారు ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్లు చేసిన అంశాలను సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ట్రయల్ రన్ లో విచారణ కొనసాగించే అవకాశం అయితే కనపడుతుంది. మరి విచారణల తర్వాత మరి తదుపరిగా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి అవసరం అయితే కోర్టు స్టూడియో. ఓకే, ధన్యవాదాలు రమేష్.
నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 74,950 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.7 టీఎంసీ వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 1069 అడుగులకు చేరింది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు 15 గేట్లు తెరిచి 92,435 క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 121,354 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 108,493 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.45 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. పెద్ద ఎత్తున నీటి ప్రవాహం పెరగడం వల్ల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయానికి 4,530 క్యూసెక్కుల నీరు వస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1996.30 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు 43 అడుగుల వద్దకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవాహం కొనసాగుతోంది. 4 రోజుల క్రితం 15 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. స్నానఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ స్తంభాల వరకు, కళ్యాణ కట్ట వరకు నీరు వచ్చింది. ప్రవాహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలం గోదావరి వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గంట కూడా వరద ఉధృతి ఎక్కువ అవుతోంది. ఉదయం 10 గంటల 14 నిమిషాలకు 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం 44 అడుగులు చేరింది. మొత్తం 9,74,666 క్యూసెక్ల మేర వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. అలాగే దీనికి అంటే మరో గంటకు ఈ వరద ఉధృతి క్రమంగా పెరగడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక భద్రాచలానికి సంబంధించినట్టు గోదావరి నదికి సంబంధించి ఉపనదుల ఉధృతి క్రమంగా పెరుగుతుంది. శబరి నదికి పోటెత్తుతోంది. ఇంద్రావతి అలాగే ప్రాణహిత నదుల నుంచి ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద గంటకు పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 43 అడుగుల నుంచి 1 అడుగు 44 అడుగులు చేరింది. ఆ తర్వాత సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు. అలాగే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా వర్షం కురిస్తే మాత్రం కాస్త భద్రాచలం పట్టణం ప్రమాదం పొందే అవకాశం ముంపు ఉంది. అలాగే శబరి నది ఉధృతి మరింత పెరిగితే ఆ బ్యాక్ వాటర్స్ తోటి కూడా కొంత ముప్పు పొంచి ఉంది. అయితే అధికారులు మాత్రం ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని చెప్తున్నారు. అలాగే ఇక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నా కూడా రాత్రి వరకు ఈ వరద నీరు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ఎందుకంటే తాలిపేరు దగ్గర వరద నీరు కొద్ది మేర తగ్గుముఖం పట్టింది. దాంతో వర్షాలు ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గినా కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వస్తున్నట్టు వరద నీరుతో ఇక్కడ వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. పర్ణశాల ప్రాంతాల్లో సీతమ్మ నారచీరలు ఆరేసుకునే ప్రాంతం మురిగిపోయింది. అలాగే ఇక ఈ వెంకటాపురం వాజేడు వీటి మధ్య చెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంటే ములుగు జిల్లాలో ఈ ఎప్పటికప్పుడు వరద పరిస్థితి సమీక్షిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని వారు అంటున్నారు. ఓటు స్టూడియో. భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. జలాశయానికి 1,16,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 1,05,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 317.59 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,05,000 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 51 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువ రాష్ట్రాలు సహా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల్లో జలకల కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల వివరాలు ఓసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి ముసురువాన కురుస్తోంది. డిచ్పల్లి, సిరికొండ, ధర్పల్లి, మోపాల్, జక్రాన్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం పడుతోంది. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ కోణం చెరువు అలుగుపారుతోంది. సిరికొండ మండలంలోని కప్పల, మధ్య, గడ్గోల్ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధర్పల్లి మండలంలోని వాడి, ముత్యాలమ్మ వాగులకు వరద భారీగా వస్తుంది. జక్రాన్పల్లి పెద్ద చెరువుకి వరద రావడంతో నిండుకుండలా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ఘన నివాళులర్పిస్తున్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి శివారు నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఊరూరా రోడ్లపైకి వచ్చి కన్నీటి నీరాజనం పలుకుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు.
సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్ది మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేసీఆర్ తాను ఒక ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి లేరన్న వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి నిలిచారని హరీష్ రావు పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి మాజీ మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని హనుమకొండ అమరవీరుల స్తూపం వద్దకు తరలించారు. సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు ఘన నివాళులర్పించారు. స్తూపం నుంచి తరలించే సమయంలో అభిమానులు ఊరూరా రహదారిపైకి వచ్చి అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన డీసీఎం వాహనంలో అంతిమయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన అభిమాన సందోహంతో ఘన నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల నియోజకవర్గంలో దుకాణాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం హనుమకొండ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి తరలించారు. దుగ్గొండి మండలం గిర్నిబావి శివారు నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు అంత్యక్రియలు ముగియనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. భోగాపురంలో 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏఐ బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో 460 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు 9.6 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేయనున్నారు. భోగాపురం నుంచే కర్నూలు ఉత్పాదక ఇంధన జోన్లో 5,550 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం సోలార్ విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన 3,550 కోట్లు,
820 కోట్ల ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో 1880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రధాని ప్రారంభిస్తారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం మందరిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మినీ వ్యాన్ వరంగల్ నుంచి మహదేవ్పూర్కు వెళ్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ప్రయాణికుడు రామ్మూర్తి వాహనంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు శ్రమించి బయటకు తీశారు. డ్రైవర్తో సహా తీవ్ర గాయాల పాలైన నలుగురిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవైపు వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఇదే సమయంలో చేపల వేటతో జలవనరులు సందడిగా మారాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పెద్ద చెరువు మత్తడిపోయడంతో చేపల కోసం వలలతో వేట సాగించారు. చేపలు దొరికిన వారు వాటిని చూస్తూ మురిసిపోయారు. ఎక్కువగా దొరికిన వారైతే ఏకంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఓ పక్క వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా చేపల వేట సాగించారు. నీటి ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో యువత తమ ఆందోళన విరమించారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ వారిని నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన పలువురి సామాజిక మాధ్యమ ఖాతాలను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తక్షణమే రాజీనామా చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కేసుల పేరుతో విద్యార్థులు, జెన్జీ యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తొలుత నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేసి ఎముకలు విరగ్గొట్టారని, ఇప్పుడు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎక్స్లో పోస్టు పెట్టారు. మోదీ, అమిత్ షాలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా జెన్జీ నోళ్లను మూయించలేరని పేర్కొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని తెలిపిన రాహుల్ వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. మహారాష్ట్ర థానే జిల్లా భీవాండిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. మరో 4 శిథిలాల కింద చిక్కుకోగా వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భవనం బయటి భాగంలో పగుళ్లను గుర్తించిన స్థానికులు అందులోని నివాసితులను అప్రమత్తం చేశారు. పలు కుటుంబాలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. మరికొందరు నివాసితులు బయటకు వస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలోనే ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు రెడ్ లిస్టులో చేర్చారు. ఈ క్రమంలోనే భవనంలో మరమ్మత్తు పనులు చేపడుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. జపాన్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతులు 34కు చేరినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జపాన్లోని దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో పలు భవనాలు, మాల్స్, ఫ్యాక్టరీలు నేలమట్టమయ్యాయి. కాషిమా పట్టణంలో అత్యంత తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక్కడి ఏయాన్ మాల్ షాపింగ్ సెంటర్లో గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించి అనేక మంది మృతి చెందారు. ఆ సమయంలో మాల్లో దాదాపు 3000 మంది ఉండగా ముందే వారిని పార్కింగ్ స్థలానికి తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. యత్సుషీరో ప్రాంతంలోని నిప్పన్ పేపర్ పరిశ్రమలో చిమ్నీ కూలి మరో 9 మంది మరణించారు. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా గాయపడగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 3500కు పైగా ఇళ్లకు ఇంకా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 9000 మందికి పైగా ప్రజలు తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ ఫీజు విధించాలని సిఫార్సు చేసింది.
F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 నుంచి 3 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసుకునేందుకు ఓపీటీ విధానం వీలు కల్పిస్తోంది. ఈ సమయంలోనే పలువురు తమ ఉద్యోగావకాశాలు మెరుగుపరుచుకుని H1B వీసా సైతం పొందుతున్నారు. 2024 గణాంకాల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ కింద అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విధానాలను తుది నిర్ణయంగా పరిగణించకూడదని DHS ప్రతినిధి ఒకరు తెలిపారు. H1B వీసాలపై $1,00,000 రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా $1,00,000 వసూలు చేసే అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పౌరసత్వం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పొందేలా నిబంధనను రూపొందిస్తున్నారు. గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఆయుధాలను త్యజించేందుకు హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గాజా నుంచి తమ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య 20 అంశాల ఆధారంగా ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఈ ఒప్పందాన్ని దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. హమాస్ నిరాయుధీకరణ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి వెనక్కి వస్తాయని వివరించారు. ఆ తర్వాత అంతర్జాతీయ బలగాలు పాలస్తీనా పోలీసు బలగాలతో కలిసి గాజా భద్రతను చేపడతామని అన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల కాల్పుల విరమణ ప్రణాళిక ప్రకారం హమాస్ తన ఆయుధాలను త్యజించి భూగర్భ సొరంగాల నెట్వర్క్ను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజా పోలీసులు రాబోయే 2 వారాల్లో బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతున్న పాలనా యంత్రాంగానికి తమ ఆయుధాలను అప్పగిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్లు అధికారిక ప్రకటన చేయలేదు. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వేళ స్పెయిన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సరిహద్దు ప్రాంతం సెయూటాలో శాంతి భద్రతల పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. సెయూటాలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని స్థానిక అధికారులు ఒకరు తెలిపారు. వేలాది మంది వలసదారులు దూసుకురావడంతో సరిహద్దు నిర్వహణ వ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు. బుధవారం పలువురు వలసదారులు మొరాకోలోని ఫిడ్నిక్ పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగానికి చేరుకున్నారు. ఆ తర్వాత వేలాది మంది రావడంతో స్పెయిన్ సరిహద్దు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారు. అక్రమంగా సియూటాలోకి ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా వెనక్కి పంపిస్తామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఈ పరిణామాలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. తమ దేశ పౌరుల భద్రత కోసం స్పెయిన్లో ఉన్న ఓపెన్ బార్డర్ ఒప్పందాన్ని నిలిపివేస్తామని ఆమె హెచ్చరించారు. పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలో 2,800 కోట్ల విలువైన 4.2 మెట్రిక్ టన్నుల కోకైన్ను అధికారులు దహనం చేశారు. గతవారం రాజధాని మొన్రోవియాకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గోడౌన్పై దాడి చేసి 4 మెట్రిక్ టన్నుల కోకైన్ను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా పలువురు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. గత నెలలో రాబర్ట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 237 కిలోల కోకైన్ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మొత్తం 4.2 మెట్రిక్ టన్నుల కోకైన్ను ఒకచోట చేర్చి దహనం చేశారు. డ్రగ్స్ రవాణాకు లైబీరియా ఇక ఏమాత్రం సురక్షిత ప్రదేశం కాదని ఇన్స్పెక్టర్ జనరల్ గ్రైకోరీ కోల్మన్ తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరాకు సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు అన్నదాతను అయోమయంలోకి నెట్టాయి. నల్గొండ జిల్లాలో గతేడాది 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 2.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. అందుకు కావలసిన విత్తనాలు అందుబాటులో ఉంచుతూ సాగు పద్ధతులను వివరిస్తున్నారు. ఆరుతడి పంటలతోనే నష్టాలను ఎదుర్కోవచ్చని చెబుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్తో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, కావాల్సిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహిస్తూ చర్యలు చేపడుతుంది. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏ పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు, ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అనేది మనతో మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జిల్లాలో నల్గొండ జిల్లాపై ఈ ఎల్నినో ప్రభావం ఎంత మేర పడింది, ముఖ్యంగా ఏ
ఏ పంటలపై ఈ ప్రభావితం అయ్యాయి సార్? వ్యవసాయ పరంగా 11,35,000 ఎకరాల సాగు భూమి ఉన్నటువంటి జిల్లా ఇది. దాంతోపాటుగా ఒక 70,000 ఎకరాల వరకు ఉద్యానవన పంటలు ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ 13,35,000 ఎకరాలలో దగ్గర వర్షాధార పంటలు ఒక 6 లక్షల ఎకరాల వరకు సాగు ఉంటుంది. 5,35,000 వరకు ప్రతి సంవత్సరము వరి సాగు ఉంటుంది. అయితే ఇప్పటికే మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న ప్రకారంగా ఆల్మోస్ట్ వర్షాధార పంటలన్నీ కూడా సాధారణ సాగు పరిస్థితికి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ సాగు జరుగుతూ ఉంది. కానీ ఒక వరి విషయానికి వస్తే మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము సాగు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గత సంవత్సరంతో పోలిస్తే ఎంత నాట్లు వేయాలనో అంత వేయకుండా ఉన్నది. రైతులందరూ కొంచెం ఆలోచనలు పడి వేయాలన్నా వద్దా అనే ఆలోచనని వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ పరంగా గత నెల రోజుల నుంచి మేము ఎల్నినో ప్రభావం గురించి రైతులకు వివరించడము, వారు దాని ఆలోచనలో పడటము, సాధారణంగా వాళ్ళు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటా ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటలు అంటే ఏ ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు వరికి బదులుగా? అందుకు సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలలో మనకు ఈ జిల్లాకు సంబంధించి ఎక్కువగా రైతులకు ఇంతకుముందు సాగు చేసే అలవాటు ఉన్నటువంటి కంది పంటని మేము ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాము. ఎందుకంటే కంది పంట అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఆగస్టు 30 వరకు కూడా వేసుకునే అవకాశం ఉన్న పంట. ప్రతి గ్రామంలో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వచ్చేటువంటి ప్రభావం ఏంది, ముఖ్యంగా దానిలో 3 విషయాలు మేము రైతులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఒకటి, ఈ ఎల్నినో ప్రభావంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. వచ్చే నెల 2 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా భూగర్భ జలాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్ అనేది వరికి అనుకూలమైన సీజన్ కాదు అనే విషయాన్ని మేము రైతులకు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల ఎంపికపై కార్యాచరణ ఏమైనా ఉందా సార్? ప్రతి గ్రామంలో ఏఈఓ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ గ్రామము, ఆ రెవెన్యూ గ్రామంలో ఇప్పటికీ గత సంవత్సరంలో వేసిన పంట ఎంత, అదేవిధంగా ఇప్పటి వరకు వేసిన పంట ఎంత, ఇంకా ఎంత అవ్వచ్చు అనేది లెక్క కట్టిన తర్వాతనే మేము ఈ 2,70,000 నుంచి 2,80,000 వరకు మనకు విస్తీర్ణము వరి వేయకుండా ఉంటుంది అనే అంచనాకు వచ్చినాము. ఆ కార్యాచరణ తీసుకునే మేము ప్రత్యామ్నాయ పంటల మీద రైతులకు అవగాహన కలిగి. ప్రధానంగా ఈ ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు ఒనగూరేటువంటి ప్రయోజనాలు కూడా ఏంటో అది కూడా చెప్పండి. ప్రతి మండలంలో ఒక రైతు వేదిక ఎంచుకొని 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు, ఈ రోజు నుంచి మొదలుపెట్టి 29వ తారీఖు వరకు 3 రోజుల పాటు అన్ని రకాల విత్తనాలు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఏ జిల్లాలో ఏ విత్తనాలు మనం ప్రపోజ్ చేసినామో ఆయా విత్తనాలు ఉండే విధంగా విత్తన మేళ, రైతు వేదికల్లో విత్తన మేళ అనే కార్యక్రమం తీసుకొని నల్గొండ జిల్లాలో 33 మండలాల్లో 33 రైతు వేదికలలో ఆల్మోస్ట్ కందులు, పెసళ్ళు, మినుములు, ఆముదము, నువ్వులు, కూరగాయల విత్తనాలు వీటన్నిటిని కూడా మేము డిస్ప్లే పెట్టడం జరిగింది. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ పంటల సాగు కంటే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపే రైతులంతా మొగ్గు చూపాలని చెప్పి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి. సాధారణంగా ఐరోపా అంటే అతి శీతల ఖండం అని పేరు. సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచు, చలి వాతావరణమే. ఇళ్లలో ఫ్యాన్లు కూడా ఉండవు. అలాంటిది మొన్నటి వరకు ఎప్పుడు చూడని తీవ్రమైన ఎండలతో అల్లాడిపోయింది. భానుడు నెప్పుల వాన కురిపించాడు. దాని నుంచి కాస్త తేరుకుంటూ ఉండగానే ఇప్పుడు కార్చిచ్చు రేగింది. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్లో దీని ధాటికి నగరాలకు నగరాలే కాలిపోతున్నాయి. ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోకి రాకపోగా మరింత భీకర రూపం దాల్చుతున్నాయి. నవంబర్ వరకు ఇవి కొనసాగే ప్రమాదం ఉండడం మరింత కలవర పెడుతోంది. మరి ఎందుకీ అసాధారణ పరిస్థితి? కార్చిచ్చు ఇలాగే కొనసాగితే ఎంత ప్రమాదకరం? అగ్నిదేవుడు ఐరోపాపై పగబట్టినట్లే ఉన్నాడు. చూస్తుంటే అలాగే ఉంది పరిస్థితి. ఈ నెల 24న ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. ఈ 2 దేశాల్లో క్రమంగా విస్తరిస్తూ ఉండగా ఇప్పుడు గ్రీస్లోనూ చెలరేగింది. గ్రీస్లోని క్రెటీ ప్రాంతంలో మంటలను ఆర్పుతున్న 2 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఫ్రాన్స్, స్పెయిన్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కార్చిచ్చు కారణంగా ఫ్రాన్స్లో 420 చదరపు కిలోమీటర్లకు పైగా, స్పెయిన్లో 1,20,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. అనేక ఇళ్లు, భవనాలు కాలి బూడిదయ్యాయి. గిరాండ్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన 240కి పైగా ఇళ్లు కూడా ఉన్నాయి. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. అడవుల్లోని జంతువులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 2,200కు పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. 20 విమానాలు, హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పైగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఎలాంటి మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.
ఫ్రాన్స్, స్పెయిన్లో కార్చిచ్చు చెలరేగడానికి కారణం తెలియదు. అయితే మంటలు వారం గడిచినా ఇంకా అదుపులోకి రాకపోవటానికి అనేక కారణాలున్నాయి. నెల రోజుల క్రితం ఐరోపాలో వేసవి విశ్వరూపం చూపించింది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఎండల ధాటికి చాలా వరకు చెట్లు ఎండిపోయాయి. పచ్చదనం లేకపోవడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది ఒక రకంగా అసాధారణ పరిస్థితి. ఐరోపాలో కార్చిచ్చులు చెలరేగటం సాధారణమే అయినా సంవత్సరంలో ఎక్కువ కాలం చలి, మంచు వాతావరణం ఉండటం వల్ల అవి తొందరగానే చల్లారిపోయేవి. కానీ ఈ కార్చిచ్చును ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమిస్తున్నారు. భిన్న దేశాలకు ఒకేసారి అది విస్తరించడం ఐరోపాలో చాలా అరుదు. Ce matin, point de situation qui nous conduit donc à considérer qu'on a une amélioration météo, mais on va dire assez légère, avec une remontée de l'humidité, des taux d'humidité, un peu moins de vent. Mais le constat, c'est quand même que le risque reste extrêmement important, puisqu'on est dans une situation de sécheresse forte, donc avec toujours une végétation évidemment abondante. Et ce qu'on constate, c'est que on a encore enregistré hier sur le territoire national, il y a eu 26 feux donc qui ont été traités, et des feux qui partent très vite et très fort. Donc malgré cette amélioration météo, on reste évidemment extrêmement vigilant, et on considère que la situation est toujours assez compliquée. Pour la Gironde, je ne reviens pas sur ce qu'a dit Madame la préfète de zone, je veux simplement insister sur les moyens importants qui sont déployés sur cet incendie qui a parcouru à date 42 000 hectares, qui, comme l'a dit la préfète, il est stabilisé mais il n'est pas fixé. On a encore beaucoup de départs à l'intérieur du périmètre et parfois à l'extérieur, comme ça a été dit hier, comme ça a été annoncé par Madame la préfète, notamment au BARP. Donc les moyens restent à un niveau très élevé, donc c'est l'objet de notre réunion tous les jours, et donc on maintient évidemment le même niveau d'engagement sur la Gironde, c'est-à-dire 3300 sapeurs-pompiers. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్లో తలెత్తిన కార్చిచ్చులను పరిశీలిస్తున్న వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూతాపం, వాతావరణ మార్పుల ప్రభావం ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కడుతున్నాయి. ఐరోపా ఇప్పుడు భారీ అగ్ని ప్రమాదాలకు సంబంధించిన కొత్త శకంలోకి అడుగుపెట్టిందని వారు తెలిపారు. యూరప్కు ఇది ఆర్పలేని మంటల శకం కూడా అని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ మంటలు అనేక అణుబాంబుల పేలుడు తీవ్రతతో ఉన్నాయని వారు తెలిపారు. ఇలాంటి భీకర కార్చిచ్చులు అమెరికా, కెనడా లాంటి దేశాల్లో మాత్రమే సంభవిస్తాయని, ఫ్రాన్స్, స్పెయిన్లో చెలరేగడం మాత్రం అసాధారణమని వెల్లడించారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తాము ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొనడం కార్చిచ్చు తీవ్రతకు అద్దం పడుతోంది. భీకర కార్చిచ్చు ధాటికి ఫ్రాన్స్లోని గిరాండ్ ప్రాంతంలో అగ్నిమేఘం ఏర్పడింది. దీన్నే పైరో క్యుములోనింబస్ మేఘం అని కూడా అంటారు. అడవుల్లో చెలరేగే మంటల వల్ల ఉత్పన్నమయ్యే అధిక వేడి వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఆకాశంలోని చల్లటి గాలిలోకి వేగంగా దూసుకెళ్తాయి. ఆ తర్వాత ఉరుములతో కూడిన మేఘాలుగా ఏర్పడతాయి. ఇవి సొంతంగా గాలిని, వర్షాన్ని, పిడుగులను సృష్టించగలవు. ఇవి అగ్ని తుపాన్లకు కూడా కారణమవుతాయి. అయితే ఇదే ఫ్రాన్స్ లో ఏర్పడ్డ పైరో క్యుములోనింబస్ మేఘమని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిస్థితి 2025లో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో తలెత్తిందని వెల్లడించారు. అప్పుడు ఫైర్నడోగా పిలిచే అరుదైన టోర్నడో ఏర్పడిందని తెలిపారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రతి కార్చిచ్చు చాలా క్లిష్టంగా, భిన్నంగా ఉంటుంది. ఇది అనేక కారణాలతో ఏర్పడుతుంది. భూమి నిర్వహణ, అక్కడి భౌగోళిక స్థితి, అగ్నిమాపక సామర్థ్యంపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే యూరప్లో భూతాపం వల్ల సంభవించిన వాతావరణ మార్పులతో ప్రధానంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భూతాపం వల్ల తడి, పొడి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. దీన్ని విప్లాష్ ఎఫెక్ట్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఐరోపాలో తలెత్తిన కార్చిచ్చును ఆపడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే దీని దుష్ప్రభావాలు సుదీర్ఘకాలం ఉంటాయి. కార్చిచ్చుల వల్ల చెలరేగే పొగ వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. ఇలాంటి పొగ వల్ల ప్రతి ఏటా 10,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థికంగా కూడా కార్చిచ్చులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఐరోపాలోని కార్చిచ్చు ప్రధానమైన పర్యాటక ప్రదేశాలు, వైన్ తయారీ కేంద్రాలు, రక్షణ సంస్థల వైపు విస్తరిస్తున్నాయి. నిజంగా మంటలు అక్కడి వరకు విస్తరిస్తే ఫ్రాన్స్, స్పెయిన్ కు పెను నష్టం తప్పకపోవచ్చు. పెద్ద కార్చిచ్చు ఘటనల వల్ల అటవీ నేలపై నిక్షిప్తమై ఉన్న కర్బన పదార్థం భూతాపానికి కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్ రూపంలో అదనంగా వాతావరణంలోకి విడుదలవుతుంది.
చిన్న మొక్కలు, విత్తనాలు, ఎండిన చెట్లు, గడ్డి పూర్తిగా కాలిపోతాయి. అడవిలో ఏటా నిప్పు పుట్టడం వల్ల చిన్న మొక్కలు దహనమై కొత్త మొక్కలు లేకుండా పోతాయి. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే చిన్న వయసు మొక్కలు లేని స్థితికి దారితీసి ముందు తరం మొక్కల స్థానాన్ని ఆక్రమించడానికి తర్వాతి తరం ఉండదు. దీనివల్ల ప్రకృతి సహజ పరిణామ క్రమానికి విఘాతం కలుగుతుంది. Visto cómo está todo, o sea, está todo imposible y aquí vamos a tardar mucho tiempo en volver a hacer actividades. Porque nosotros, aunque no hemos pedido barcos, pero hemos pedido los remolques. Entonces, claro, y todo esto, o sea, este Dorama se ha perdido 50 embarcaciones. O sea, que es tremendo. Va a afectar muchísimo. Aparte de eso, bueno, no es nada agradable venir a un sitio que está todo quemado, como podéis ver. కార్చిచ్చుల వల్ల ఇంకా అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. తీవ్రమైన అగ్నికీలల వల్ల ఆ ప్రాంత జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుంది. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, సరీసృప జాతుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. గడ్డి, ఇతర మొక్కలు కాలిపోవడం వల్ల దుప్పులు వంటి శాకాహార జంతువులు ఆహార సమస్యను ఎదుర్కొంటాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఆహారం కోసం పంట పొలాలపై దాడి చేస్తాయి. శాకాహార జంతువుల వలస ప్రభావం మాంసాహార జంతువులపై ఉంటుంది. ఫలితంగా మానవ, వన్యప్రాణి ఘర్షణ తలెత్తుతుంది. వాస్తవానికి తక్కువ తీవ్రత కలిగిన కార్చిచ్చులు చీడపీడలను నాశనం చేసి అటవీ ఆవరణ వ్యవస్థకు మేలు చేస్తాయి. అటవీ ఆవరణ వ్యవస్థను రూపొందించడం, సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అడవి నేలపై పోగయ్యే ఆకులు, వృక్ష సంబంధ పదార్థాలను నిర్మూలించి కొత్త తరం మొక్కలు, గడ్డి నేల నుంచి పుట్టడానికి, ఎదగడానికి తోడ్పడతాయి. విత్తన పెంకు గట్టిగా ఉంటే టేకు వంటి జాతుల విత్తనాలు మొలకెత్తడానికి మంటలు సహకరిస్తాయి. కాకపోతే తీవ్రత ఎక్కువగా ఉండే కార్చిచ్చులు తరచూ తలెత్తితే నష్టం అధికంగా ఉంటుంది. కార్చిచ్చులు, తుపాన్లు సహా అన్ని ప్రకృతి వైపరీత్యాలు ప్రతిసారి పాఠం నేర్చుకోవాలని మనుషులకు గుర్తు చేస్తాయి. కార్చిచ్చులకు ప్రకృతిపరమైన కారణాలు ఉన్నా విపరీతంగా చెట్లను కొట్టివేసి అడవులను ధ్వంసం చేయటం, అక్కడి సమతుల్యతను దెబ్బతీయటం కూడా కారణమే. అభివృద్ధి, పర్యాటకం పేరుతో చేపట్టే నిర్మాణాల వల్ల అక్కడ తీవ్ర వైవిధ్యం ఏర్పడుతోంది. అందువల్ల అడవులను సంరక్షించడం తక్షణ బాధ్యత కావాలి. లేకుంటే కార్చిచ్చుల గురించి తరచూ మాట్లాడుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని ఒక ఇసుక ర్యాంపులో గోదావరి నదిలో మధ్యలో 38 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, గోదావరి నదిలో చిక్కుకున్న వారి వివరాలేంటి? వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. అయితే చర్ల మండలంలో ఒక ఇసుక ర్యాంపులో గోదావరి నదిలో సుమారు 38 మంది చిక్కుకుపోయారు. వాళ్ళంతా ఇసుక కోసం అంటే గోదావరి వరద రాదనుకొని చెప్పేసి వెళ్లారు. అలాగే ఇందులో 5 మిషన్ ఆపరేటర్లు ఉన్నారు. మిగతా వారంతా లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు. యథావిధిగా ఉదయం వెళ్లి ఇసుక తీసుకొచ్చే క్రమంలో గోదావరి అంటే ఆ మధ్యలో పాయ ఉంటుంది ఇసుక ర్యాంపు. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక్కసారిగా గోదావరి వరద వచ్చేసరికి వారందరూ ఇసుక ర్యాంపులో అంటే ఇసుక ర్యాంపు చుట్టూ గోదావరి వరద ఉంది, గోదావరి నది ఉంది. దీంతో చిక్కుపోయారు. మొత్తం 38 మంది ఇందులో ఉన్నారు. అయితే వెంటనే ఈ సమాచారం అధికారులకు చేరవేసే అధికారులు హుటాహుటిన వారిని కాపాడేందుకు, వారిని రక్షించేందుకు పడవలు పంపిస్తున్నారు. ప్రస్తుతం పడవలు కాసేపట్లో ఈ ఇసుక ర్యాంప్ దగ్గరికి చేరుకొని వారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలను అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పడవలు అక్కడికి వెళ్తున్నాయి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదని వాళ్ళందరినీ సురక్షితంగా ఇటు ఒడ్డుకి తీసుకొస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం 38 మంది ఈ ఉదయం అక్కడ ఈ గోదావరి నది చుట్టూ ఆ పాయలో చిక్కుకోవడంతో వీరిని కాపాడేందుకు అధికారులు పడవలు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాసేపట్లో వారిని తీసుకొస్తారు. ఇక గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 42 తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక 43 నుంచి ప్రస్తుతం 44 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఓకే, ధన్యవాదాలు రవిచంద్ర.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంలో పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. తాజా వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. ఎల్లంపల్లి అంతా కూడా మనకు మొత్తం నిండుకుండను తలపించేటువంటి విజువల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా మనకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి సుమారు 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నాయి. అలాగే కడెం జలాశయం నుంచి గేట్లు ఎత్తడం ద్వారా సుమారు 46,000 క్యూసెక్ల నీరు ఈ కడెం జలాశయం నుంచి వచ్చి చేరుతుంది. మొత్తంగా చూస్తే మనకు 1,47,000 క్యూసెక్ల వరద ప్రవాహం అనేది ప్రస్తుతం ఎల్లంపల్లికి వచ్చి చేరుతుంది. మనం ఒకసారి వాటర్ లెవెల్ మనం గమనించవచ్చు. ఈ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 148 మీటర్స్. ఇది ఈ 148లో ప్రస్తుతం 147 మీటర్ల వరకు నీటి మట్టం ఉంది. అంటే మొత్తం ఈ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి ఎల్లంపల్లికి 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీల నీళ్ళు అనేటివి ఇక్కడ పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. అయితే మనకు ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సుమారు 15 గేట్లు ఎత్తి 92,000 క్యూసెక్ల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతోపాటు నంది పంప్ హౌజ్ను నడపడం ద్వారా మనకు 15,000 క్యూసెక్ల నీటిని మిడ్ మానేరు కోసం మనకు పంపిస్తున్నారు. ఇటు మిడ్ మానేరు పరిస్థితి కూడా మనం ఒకసారి గమనిస్తే మిడ్ మానేరు మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 318 మీటర్లు. ఈ 318 మీటర్లకు గాను 308 మీటర్ల వరకు ప్రస్తుతం నీటి మట్టం ఉంది. అయితే మిడ్ మానేరుకు మనకు నంది పంప్ హౌజ్ నుంచి లక్ష్మీపూర్ పంప్ హౌజ్ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు అనేటివి ప్రవహిస్తున్నాయి. మొత్తం మిడ్ మానేరుకు 18,000 క్యూసెక్ల నీళ్లు వరద వస్తుండగా నంది పంప్ హౌజ్ నుంచి మనకు గాయత్రి పంప్ హౌజ్ నుంచి 15,000 క్యూసెక్లు, అలాగే క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఒక 2,000 క్యూసెక్లు మిడ్ మానేరుకు వచ్చి చేరుతుంది. అయితే ఎగువ నుంచి వచ్చేటువంటి వరద కారణంగా మనకు ఈ మిడ్ మానేరులో వరద రావటం వల్ల మనకు నీటి సామర్థ్యం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. 27 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి గాను 9 టీఎంసీల వరకు ప్రస్తుతం నీటి నిల్వ ఉంది. అయితే ఇక్కడ నుంచి లోయర్ మానేరుకు మనకు వెళ్ళాలి, కానీ లోయర్ మానేరు మాత్రం మనకు అక్కడ వెలవెలబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే లోయర్ మానేరుకు ఎటువైపు నుంచి కూడా నీళ్లు రావట్లేదు. ఇటు మిడ్ మానేరు నుంచి ఎత్తిపోతలు స్టార్ట్ కాలేదు. మొత్తం 24 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లోయర్ మానేరులో ప్రస్తుతానికైతే 6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంటే రివర్ నుంచి కూడా దానికి పెద్దగా ఫ్లోస్ ఏం రావట్లేదు. కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వస్తుంది. దాన్ని తాగునీటి అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకునే విధంగా అధికారులు చేస్తున్నారు. మొత్తానికైతే అటు ఈ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు లేని కారణంగా మొత్తంగా డ్రై వాతావరణం ఏర్పడుతుందని అనుకున్నటువంటి నేపథ్యంలో 3 రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలాశయాలకు కొంత జలకల వచ్చిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే నిండింది. మిడ్ మానేరు ప్రాజెక్టు కూడా నిండితే అటు తాగునీటి అవసరాలకి ఈసారి ఇబ్బంది లేకుండా పోతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలు కొంత వరి నార్లకు ఊతమిచ్చాయి, పత్తికి కొంత ఉపయోగపడ్డాయి. ఆరుతడి పంటలకు మాత్రం ఫుల్గా మనకు యూజ్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ అంటే ప్రభావవంతమైనటువంటి వర్షాలు అయితే లేవు. దాదాపు సాధారణ తేలికపాటి వర్షాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కురుస్తున్నాయి. ఇటు నిన్న మొన్నటి వరకు ఒక 4 రోజుల వరకు లోటు వర్షపాతం అన్ని జిల్లాల్లో ఉంది, కానీ ఇప్పుడు సాధారణ వర్షపాతానికి వచ్చింది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు వర్షపాతం ఇటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. వర్షాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ దృష్ట్యా ఈకేవైసీ పూర్తి చేసుకునే గడువు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా 20% కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో 6,75,864 కార్డులు ఉండగా 35% ఈకేవైసీ పూర్తి కాలేదు. రేషన్ కార్డులు ఉన్నవారికి రేపటి నుంచి 31 వరకు 3 నెలల రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ప్రకటించింది.
నెల మొత్తం పంపిణీ జరుగుతుందని, చివరి రోజుల్లో ఒకేసారి రాకుండా వీలైనంత త్వరగా రేషన్ సరుకులు తీసుకోవాలని సూచించింది. పోర్టబిలిటీ ద్వారా ఏ దుకాణం నుంచైనా రేషన్ తీసుకోవచ్చని వెల్లడించింది. రద్దీ లేకుండా అధిక శాతం చౌక ధరల దుకాణాల్లో ముందస్తుగా టోకెన్లు జారీ చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజరులో ఓ వ్యక్తిపై కోతుల గుంపు దాడి చేసింది. దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బంకురి మాధవ తన 11 నెలల కుమార్తెతో దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ పిల్లకోతి అకస్మాత్తుగా దాడి చేయడంతో కింద పడిపోయాడు. అక్కడే ఉన్న సుమారు 20 కోతుల గుంపు మాధవపై దాడి చేశాయి. తన కూతురుని కాపాడుకునేందుకు మాధవ తీవ్రంగా ప్రయత్నించాడు. దీంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు కర్రలతో కోతుల గుంపును వెంబడించడంతో ప్రమాదం తప్పింది. క్షతగాత్రుడిని పెనుబల్లి వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నేను సాయంత్రం 6 గంటలప్పుడు మా పాపను తీసుకొని రోడ్డు మీదుగా మా షాప్ దగ్గరికి వెళ్తున్నాను. అయితే వెళ్తుండగా కోతులు వచ్చి నా మీద దాడి చేశాయి. నేను పాప ఇద్దరం పడిపోయాము. ఆ రోడ్లు కూడా సరిగా లేవు, అంతా మట్టి రోడ్లు ఉన్నాయి, జారి పడిపోయాను. దానివల్ల ఏంటంటే చుట్టూ కోతులన్నీ గుమ్మడిగా మీద దాడి చేశాయి. మెల్లగా ఎలాగో నా పాపనైతే ఏ దెబ్బలు లేకుండా నేను కాపాడుకున్నాను. నా పరిస్థితి ఎలాగుంటే మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మీరు ఒకసారి ఆలోచించి మీరు అందరూ దీన్ని ప్రెస్ మీదకి తీసుకెళ్తారని సవినయంగా కోరుకుంటాను. ఈ పాపని ఎత్తుకొని వెళ్ళారనమాట. ఎన్ని కోతులు చాలా ఉన్నాయి అక్కడ? 15 పైన ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే మేడం